హనీ ఒకరోజు ఉపవాసం ఉంటుంది. గుడికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడు సుబ్బు హనీని పని మీద పిలుస్తాడు. హనీ వస్తుంది. హనీ కొంచెం నీరసంగా ఉండటం గమనిస్తాడు సుబ్బు. హనీ ఎందుకు నీరసంగా ఉన్నావు అనేలోపే హనీ కింద పడబోతుంటే సుబ్బు పట్టుకుంటాడు. తర్వాత హనీని కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి ఏమైందని అడుగుతాడు. ఉపవాసం ఉన్నాను సార్, అందుకే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటుంది. అదేంటి అలా మాట్లాడతావు? సరేలే, టిఫిన్ తీసుకురా అని ఆఫీస్ బాయ్కి చెప్తాడు. హనీ, సార్ నా ఉపవాసం అయిపోవడానికి ఇంకా 1 అవర్ ఉంది అని అంటుంది. అప్పుడు సుబ్బు కోపంగా చూస్తాడు. హనీ, నీ పరిస్థితి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు సుబ్బు. సైలెంట్గా వెళ్ళి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో. అది కాదు సార్ అని అంటే ఆలోపు సుబ్బు, ఏం మాట్లాడుకు అని సుబ్బు అంటాడు. తర్వాత హనీ తింటుంది, వర్క్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. హనీ వాళ్ళ ఫ్రెండ్ హనీని నీకు ఎలాంటి హస్బెండ్ కావాలని అడుగుతుంది. అప్పుడు హనీ, నాకు పెద్ద ఆశలేం లేవు, మంచిగా చూసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, నా ప్రాబ్లమ్స్ని తనే ముందు తెలుసుకొని సాల్వ్ చేయాలి అని హనీ చెబుతుంది. తర్వాతి నైట్ హనీ ఎలా ఉందని మెసేజ్ చేస్తాడు. ఫైన్ సార్ అని అంటుంది హనీ. తన ఫ్రెండ్ అడిగిన ప్రశ్నను తను చెప్పిన సమాధానం గుర్తు చేసుకుంటుంది. అలాంటి అబ్బాయి ఉంటాడా అని ఆలోచిస్తుంది. అప్పుడు సుబ్బుని గుర్తు చేసుకుంటుంది. తర్వాత వాళ్ళకి మనకి సెట్ కాదులే అని సైలెంట్గా నిద్రపోతుంది. తర్వాత రోజు హనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నీకు సంబంధాలు చూడాలనుకుంటున్నామని అంటారు. అప్పుడు హనీ, అమ్మ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు కొంచెం టైం కావాలని అడుగుతుంది. సరే అని వాళ్ళ అమ్మ కొంచెం ఫాస్ట్గా చెప్పు అని చెబుతుంది. అప్పుడు హనీ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సుబ్బు, ఏంటి అలా ఉన్నావని హనీని అడుగుతాడు. ఏముంటాయి, ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, ఏం చేయాలో తెలియక ఇలా కూర్చున్నానని చెబుతుంది. సుబ్బు సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత సుబ్బు వెళ్ళి ఆలోచిస్తాడు. సరే, అమ్మాయి మనకి రాసి ఉంటే మన దగ్గరే ఉంటుందని అనుకుంటాడు. తర్వాత సడన్గా హనీ సెలవులు పెట్టుకొని వెళ్తుంది. సుబ్బుకి ఏం అర్థం కాదు. అలా 3 డేస్ గడుస్తాయి. తర్వాత సుబ్బు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. తర్వాత ఆఫీస్కి వచ్చి నాకు పెళ్ళి సెట్ అయింది, ఇంకా నేను ఆఫీస్కి రాకపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది హనీ. తర్వాత సుబ్బు ఎంత మామూలుగా ఉండాలి అని చూసినా తన వల్లే కాదు. ఆఫీస్లో చూసినా ఇంట్లో చూసినా తనే గుర్తొస్తుంది. ఇంకా సుబ్బు హనీ వాళ్ళ ఊరు బయలుదేరుతాడు. హనీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హనీ, ఏంటిది సడన్గా, ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాడు. అప్పుడు హనీ, నేనేం చేశాను సార్, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వస్తావు అని అడుగుతాడు. అంటే సార్ చెప్పాను కదా పెళ్ళి ఫిక్స్ అయిందని అంటుంది. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని సుబ్బు అడుగుతాడు. అప్పుడు, ఇవన్నీ ఎందుకు సార్, అయినా నా వ్యక్తిగత విషయం కదా సార్, నేను పెళ్లి చేసుకుంటే మీకెందుకు, చేసుకోకపోతే మీకెందుకు అని అడుగుతుంది. అలా మాట్లాడుతున్నావేంటి హనీ, నాకు అడిగే హక్కు లేదా అని అడుగుతాడు. ఎవరిచ్చారు సార్ మీకు హక్కు? నన్ను బాగా ప్రేమించే వారికి మాత్రమే నా మీద హక్కు ఉంటుంది. సార్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు మీరు చేసే సహాయం ఏదైనా ఉంది అంటే అది ఇదే అంటుంది హనీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, విల్ యూ మ్యారీ మీ అంటాడు. హనీ షాక్లో ఉంటుంది. ఇది కళ అని ఆలోచిస్తుంది. కాదు అని మళ్ళీ బయటికి వస్తుంది. నీ నిర్ణయం చెప్పు, బయట వెయిట్ చేస్తాను అంటాడు. ఈ నిర్ణయంతో నువ్వు హ్యాపీగా అనుకుంటే ఈ పువ్వు తీసుకునిరా, లేకపోతే లేదు అంటాడు. హనీ తర్వాత కింద పువ్వు తీసుకొని వస్తుంది. కానీ పువ్వు దాచిపెడుతుంది. బయటికి వెళ్ళి లోపలికి రండి సార్ అని పిలుస్తుంది. నీ నిర్ణయం చెప్పు, వస్తాను అంటాడు. చెప్తాలేండి సార్, రండి అంటుంది. సరే అని లోపలికి వెళ్తాడు. వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేయిస్తుంది. సుబ్బుని కూడా పరిచయం చేయిస్తుంది. అమ్మ, నీ అల్లుడు అని చెప్తుంది. సుబ్బు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ, 2 రోజుల్లో తీసుకొస్తానని మాట ఇచ్చాను, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెబుతుంది. సుబ్బుకేం అర్థం కాదు. బయటికి తీసుకెళ్ళి ఏం మాట ఇచ్చావు అని అడుగుతాడు. అదే సార్, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎవరినైనా ఇష్టపడుతున్నావని అడిగారు, 2 రోజుల్లో పరిచయం చేయిస్తానని చేశాను కూడా అని చెబుతుంది. అంటే ఒక ప్లాన్ ప్రకారం నేను వచ్చానా అని కోపంగా వెళ్ళిపోతాడు సుబ్బు. తర్వాతి కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.